నా మైక్ ఇవ్వాలా? ఉందా మైక్? యా ప్లీజ్. మీడియా ఫ్రెండ్స్ నుంచి ఇప్పుడు క్వశ్చన్స్ తీసుకుందాం. యా వెంకట్ గారు స్టార్ట్. ఎవరికి? ఒకసారి మీ పేరు, మీరు వర్క్ చేస్తున్న ఆర్గనైజేషన్ పేరుతో స్టార్ట్ చేసి అందరూ బాగుంటుంది కదా ఇంట్రొడక్షన్. యా ఎస్, ఎవరికి? అంజలి గారు. హాయ్ అంజలి గారు, నా పేరు వెంకట్, 10TV. హలో అండి. మేము ఫస్ట్ అంటే గీతాంజలి చూసిన తర్వాత మళ్ళీ గీతాంజలి 2 చూడబోతున్నాం. ఈ మధ్యలో మేము అంటే ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేసింది గేమ్ చేంజర్ వస్తుంది అనుకున్నాము మీతో, చరణ్ గారితో. కానీ ఇప్పుడు గీతాంజలి 2 నుంచి మమ్మల్ని బాగా అలరిస్తున్నారు. అంటే ఇది 2 చేయడానికి కారణం ఏంటి? మేము 1 చేసి అది రిలీజ్ అయ్యి అంత పెద్ద హిట్ అయినప్పుడు దానికి గీతాంజలి తీస్తే ఇది పక్కన పెట్టిన దీనివల్లేనా అది బ్లింక్ సరికొత్త ఎఫెక్ట్లు వస్తున్నాయి ఇవాళ గీతాంజలి వల్ల. గీతాంజలి ఓకే, ఎందుకు చేసామన్నా ఓకేనా? యా ఐ థింక్ స్టడీ పర్లేదులేండి, మంచి హారర్ ఎఫెక్ట్ వస్తుంది. సో గీతాంజలి పార్ట్ 1 ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయ్యి అంత పెద్ద హిట్ అయినప్పుడు మేము పార్ట్ 2 తీయాలి అని అనుకున్నది. కానీ ఇంత లాంగ్ గ్యాప్ ఏంటి అంటే అందరూ బిజీగా ఉన్నారు, అందరూ వర్క్స్లో బిజీగా ఉన్నారు. సో పార్ట్ 2 కూడా కోన గారు చెప్పినట్టు పర్టికులర్గా ఆ పాయింట్ దొరకలేదు ఇప్పటి వరకు. సో ఇప్పుడు గీతాంజలికి ఆ పాయింట్ లాక్ అయిన తర్వాత మేము ఇది డెవలప్ చేసి తీయాలి అనేది మేము డిసైడ్ అయిన ఒక విషయం. సో గేమ్ చేంజర్ వస్తుంది, నెక్స్ట్ వస్తుంది గీతాంజలి 2 తర్వాత. మీ చేతిలో ఒక బొమ్మ ఉంది, ఆ బొమ్మకి మీకు ఏంటి సంబంధం అసలు? ఇవ్వండి, ఇచ్చేయండి. దాన్ని అదే ఆమె కొనుక్కొచ్చింది డబ్బులు. ఇన్వెస్ట్మెంట్ కాదు, తిను యాక్చువల్గా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మూవీలో. అందుకనే ఒక స్పెషల్ ఓపెనింగ్ అండ్ ఇవిడికనే ఒక ఇంట్రొడక్షన్ ఇచ్చింది. అందుకనే మీరు అది మూవీ చూసినప్పుడు మీరు బాగా థ్రిల్ అవుతారు, మీకు నచ్చుతుంది. ఫస్ట్ పార్ట్లో బ్రహ్మానందం గారి క్యారెక్టర్ కూడా అంటే ఇందులో మీరు చూస్తే సత్య, సునీల్ అండ్ ఆలీ వీళ్ళ ముగ్గురు కలిపితే ఒక బ్రహ్మానందం గారు. సో ఆ 1 క్యారెక్టర్ని 3 క్యారెక్టర్స్ చేసాం. ఆ 3 క్యారెక్టర్సే వీళ్ళిద్దరు, ఆలీ, సునీల్ అండ్ సత్య. సిన్ గారు సినిమా అంటే గీతాంజలి సినిమా చూసిన తర్వాత మీకు లాస్ట్ క్లైమాక్స్లో దిల్రాజ్ గారు ఫోన్ చేశారు కదా, మరి ఆయన ప్రొడ్యూసర్ చేయలేదే, మీరు ఏరే ప్రొడ్యూసర్ చేయించుతున్నారు? ఓ సినిమా చేసాము దిల్రాజు గారితో. దాని తర్వాత కథలు ఉంటుంది, సత్యాన్ని కూడా ప్లాన్ చేస్తాం, సత్యాన్ని కూడా పెట్టి మేము సినిమా ప్లాన్ చేస్తాం. దిల్రాజు గారు ప్రొడ్యూసర్గా ఉంటుంది, కథలో ఉంది అది కూడా. వెంకట గారు నమస్తే అండి, నా పేరు సతీష్ అండి. సో అంటే ఇట్లాంటి హర్రర్ థ్రిల్లర్ సంబంధించి సినిమాలు కేవలం అంటే థియేటర్లో జనాల్ని భయపెడతాయని మనం సినిమాలు తీస్తుంటాం. కానీ ఇప్పుడు ఆడియన్స్ భయపడడం మానేసి ఎంటర్టైన్మెంట్ అంటే వినోదం అంటే కామెడీ అంటే ఇంతేనా, భయపడడం అంటే ఇంతేనా అనే స్థాయికి వచ్చారు. అంతకు మించి మీరు భయపెట్టడానికి రాసుకున్న కంటెంట్ ఏంటి? అంటే ఇది మీరు చూస్తే ఇప్పుడు గీతాంజలి 1 మీకు అందులో హారర్ ఎఫెక్ట్స్ కన్నా మీకు నవ్విన సందర్భాలు ఎక్కువ గుర్తుంటాయి. ఒక హారర్ అన్నది బ్యాక్డ్రాపే, దాని వెనకాల ఆ బ్యాక్డ్రాప్లో చేస్తున్న కామెడీ. సో ఆ భయం మనకి ప్యారలల్గా ఉంటూ నవ్వు 10 రెట్లు మనకు ఉంటుంది భయం బ్యాక్డ్రాప్లో. అలా చేసింది తప్ప భయపెట్టడం కన్నా ఎక్కువ బ్యాక్డ్రాప్ ఉంటుంది. అలా యాక్చువల్గా సినిమా చూస్తూ నవ్వుతారు, కానీ కొందరు ఈ సినిమాలో పక్కలు భయపడ్డప్పుడు చూసుకొని నవ్వుతూ ఉంటారు. వాడు చూడు ఎలా భయపడ్డారు, అట్లా కొంచెం భయపడిస్తూ నవ్విస్తూ వెళ్తూ ఉంటుంది సినిమా. ఇంత గ్యాప్ అంటే ఫస్ట్ పార్ట్కి సెకండ్ పార్ట్కి మధ్యలో గ్యాప్ అంటే మీకు ఆ కంటెంట్ ట్రిగ్గర్ అవ్వడానికి ఇంత సమయం పట్టడానికి కారణం ఏంటి? మధ్యలో ఏమన్నా ఆలోచన చేశారా? లేదు, ట్రిగర్ అవ్వడానికి ఎంత టైం పట్టింది. తర్వాత మధ్యలో పాండమిక్ 2 years పోయింది. తర్వాత ఆర్టిస్టులు కూడా చాలా బిజీ అయిపోయారు. ఓకే, సో చాలా బ్రేక్ ఇచ్చింది. 2014 కదా మన రిలీజ్. సో టూ మెనీ ఫ్యాక్టర్స్ ప్లస్ ఎక్స్పెక్టేషన్ దృష్టిలో పెట్టుకొని ది బెస్ట్ వచ్చినప్పుడు చేద్దాం. నన్ను సీరు కూడా చాలాసార్లు అడిగేవాడు, అన్నా ఎప్పుడు చేస్తున్నావు అన్నది. సో గీతాంజలి 2 అన్నది డెఫినెట్గా ఒక క్యూరియాసిటీ, ఎక్స్పెక్టేషన్స్ స్కై హైలో ఉంటుంది. అందుకని అది బాగా వచ్చింది అని 100% అందరికి కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడే చేద్దాం సీను అనో. అలాగే 100% కాన్ఫిడెన్స్ ఇంకెంతకన్నా చేయలేము. మీరు కూడా చూస్తారు కదా, రేపు చూసినప్పుడు దానికి పర్ఫెక్ట్ సీక్వెల్ అని ఫీల్ అవుతారు. డైరెక్టర్ని మార్చడానికి కారణం ఏంటి? అంటే డైరెక్టర్కి దీనికి ఒక ఫ్రెష్ డైరెక్టర్ కావాలి. దీనికి ఒక ఫ్రెష్ డైరెక్టర్ ప్లస్
నేను నమ్మేది ఏంటంటే టెక్నీషియన్స్లో చాలామంది ఇప్పుడు ఆ, ఒక డిఓపి వచ్చు, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అంటాం, తను కూడా డైరెక్టర్ ఉంటాడు, కొరియోగ్రాఫర్ డైరెక్టర్ ఉంటాడు. సో ప్లస్ ఒక ఫ్రెష్ డైరెక్టర్ అయితే ఫ్రెష్ పర్స్పెక్టివ్ ఉంటుంది, పాయింట్ ఆఫ్ వ్యూ కొత్తగా చూస్తాడు ఆ కథని. ఆ ముందు చేసిన వాడు కాకుండా కొత్త మైండ్, ఫ్రెష్ మైండ్ అయితే బాగుంటుందని తీసుకోవడం. డైరెక్టర్ గారు, అంటే వాళ్ళు రాసుకుంటే కథని డైరెక్ట్ చేయడం ఆ డైరెక్టర్కి ఎంతో సులభంగా ఉంటుంది, కానీ వేరే వాళ్ళు రాసిన కథని మీరు డైరెక్ట్ చేయడం అనేది మీకు ఎంత ఛాలెంజ్ ఇచ్చి? ఇది ఛాలెంజ్ అండి, పెద్ద ఛాలెంజ్ అది డెఫినెట్గా. అండ్ కోనగారి సబ్జెక్ట్ ఇంకా ఛాలెంజింగ్. అంటే దీని క్యాస్టింగే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఐ హ్యాడ్ స్లీప్లెస్ నైట్స్. నేను రాత్రి 12కి 1కి కూడా డిఓపికి ఫోన్ చేసి, బ్రో షార్ట్ విజన్ రేపు పరిస్థితి ఏంటి పొద్దున సార్, మా సార్ బిగ్గెస్ట్ యాసెట్ ఆన్ ద సెట్ ఈజ్ కోనగారే. అంటే ఒక విజన్, హీ హ్యాస్ ద విజన్. సో దాన్ని ఓన్ చేసుకోవడమే ఛాలెంజ్. సో కథని ఓన్ చేసుకోవడానికి నేను అందుకే ముందు ఒక 6 నెలల ముందు వచ్చా. అది ఐ బీన్ ట్రావెలింగ్ విత్ ద కథ ఫ్రమ్ 6 months, అంటే షూట్ స్టార్ట్ అవ్వక ముందు నుండి. సో వచ్చి ఫాలో అయ్యి స్టోరీలో ఇన్వాల్వ్ అవుతూ నాకు తోచిన ఇన్పుట్స్ చెప్తూ, సార్ వాజ్ వెరీ కైండ్ టు టేక్ ఇట్. సెట్లో కూడా ఆన్ లొకేషన్లో కూడా ఇంప్రొవైజేషన్స్, కంటిన్యూస్ ఇంప్రొవైజేషన్స్. సో బిగ్ ఛాలెంజ్. నాకు అందరూ ఓ సినిమాతో 3 సినిమాలు చేసావు బ్రో అని చెప్పారు. కోన వెంకట్ సార్, దిస్ ఇస్ గంగాధర్ ఫ్రమ్ స్వతంత్ర టీవీ. సార్ టైటిల్ డిజైనింగ్ చాలా బాగుంది, దాని వెనుక ఏదైనా కాన్సెప్ట్ ఉందా ఏంటి? మీకు ఆ టైటిల్లో మీకు ఒక బొగలా కనపడింది కదా వెనకాల, తర్వాత ఓడలు, తర్వాత అవన్నీ ఫామ్ అవుతూ ఒక స్మోకు, ఒక ఎట్లా ఆఫ్టర్, అదే కదా. అంటే ఊడలు కాలిపోతున్నట్టు ఫీలింగ్ కలిగింది. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ పడేస్తారు, స్టోరీ చెప్పేస్తారు కాసేపు అంటే మీరు అర్థమైంది. చాలా షార్ప్ స్వతంత్ర, చాలా షార్ప్ మీరు. సార్ ఇంకోటి, కోన వెంకట్ గారు అంటే మంచి స్టోరీ టెల్లర్. ఈ మధ్య వస్తున్న చాలా సినిమాల్లో స్టోరీ అనేది లోపిస్తుంది. ఇందులో స్టోరీ ఎంతవరకు ఉంటుంది ఇంపార్టెన్స్? అసలు ఫస్ట్ ఎనీ ప్రాజెక్ట్కి టేక్ ఆఫ్ అవ్వాలంటే కావాల్సిందే స్టోరీ. సో స్టోరీ లేకుండా నాకు తెలిసి ఏది టేక్ ఆఫ్ అవ్వదు. అయితే ఏంటంటే మన ఇంగ్లీష్లో సేయింగ్ ఉంటుంది, ఎట్ లాస్ట్ ఇన్ ట్రాన్స్లేషన్ అని. అంటే మనం చెప్పే ప్రయత్నంలో ఆ కథ మరుగుపడిపోతుంది. అంటే కామెడీకి డామినేషన్ ఇచ్చేసి, లేదంటే డబల్ మీనింగ్ డైలాగ్స్ డామినేషన్ ఇచ్చేసి, కిస్సిల్కి డామినేషన్ ఇచ్చి, సో ఆ కథ అన్నది ఎటు వెళ్ళిపోతుంది. సో అలా చేయకుండా కథనే ప్రతి సీన్లో మనం స్టోరీయే చెప్పాలి. అది దట్స్ పాసిబుల్ ఓన్లీ వెన్ యూ హ్యావ్ గుడ్ టెక్నీషియన్స్ అండ్ గుడ్ యాక్టర్స్. అది ఇంతకుముందు మీతో మాట్లాడినప్పుడు మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఒకటి ఉందన్నారు, స్టువర్ట్పురం. అది ఎప్పుడు చేస్తున్నారు సార్? అంటే స్టువర్ట్పురం బేస్గా అంటే ఒకటి చేశారు కదా, అందుకని కొంచెం గ్యాప్, టైగర్ నాగేశ్వరరావు. సో ఎందుకంటే ఐ కమ్ ఫ్రమ్ ద సేమ్ ఏరియా, అక్కడ నుంచి 9 kilometers మా ఊరు బాపట్లలోనే పార్ట్ స్టువర్ట్పురం. స్క్రిప్ట్ ఈజ్ రెడీ, ప్లాట్ఫామ్ ఈజ్ రెడీ, బట్ కొంచెం గ్యాప్ ఇచ్చేద్దాం నాకు. ఓకే. అంజలి గారు, ఇంతవరకు జరిగిన ప్రెస్ మీట్ చూస్తే మీరు చాలా ఎనర్జెటిక్గా కనిపిస్తున్నారు. అంటే సినిమాలో మీ నుంచి కూడా కామెడీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చేయొచ్చు, బట్ ఎనర్జీ అనేది ఒక మంచి మూవీ చేసిన ఒక ఫీల్ ఉంటుంది కదా. సో ఈరోజు మీరు నా వాట్ ఎవర్ ఐఎమ్ గ్లోయింగ్ టుడే ఈజ్ బికాస్ ఆఫ్ ద సాటిస్ఫాక్షన్. మన ఒక ప్రాజెక్ట్ నేను పార్ట్ 1 ప్రాణం పెట్టే చేశాను, పార్ట్ 2 ప్రాణం పెట్టే చేశాను. సో అది మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ అండ్ ఆ వర్క్ సాటిస్ఫాక్షన్ అంటారు కదా, అది ఉంటుంది. అండ్ ఆల్సో టీమ్ నుంచి ఒక వైబ్ వస్తుంది. వీళ్ళందరూ ఒక మూవీ కంప్లీట్ అయ్యేప్పటికీ, ఇందులో సగం మంది నాకు ఆల్రెడీ ఫ్రెండ్స్, కానీ సినిమా ఫినిష్ అయ్యేప్పటికీ ఒక వైబ్ ఒకటి వస్తుంది కదా. సో అందులోంచి కూడా ఇన్నర్ హ్యాపీనెస్ అంటారు కదా, అది. సో వాట్ ఎవర్ ఈరోజు మీరు ఇప్పుడు మెన్షన్ చేసి అడిగింది, ఐమ్ థ్యాంక్ యూ ఫర్ మెన్షనింగ్ దట్, బికాస్ దట్ ఈస్ వాట్ ఈవెన్ ఐ వాజ్ థింకింగ్ ఓకే అని. సో దట్స్ ప్యూర్ షేర్ హ్యాపీనెస్ అంతే. ఓకే అండి. ఇప్పుడు మీ ఒడిలో ఉన్న బొమ్మ ఆలీ గారి ఒడిలో కూడా ఉంది, ఏంటి రిలేటెడ్ ఏమైనా ఉందో? ఆవిడ అంటే ఆలీ గారి దగ్గర నుంచి మీ దగ్గరకు వస్తుందా, మీ దగ్గర నుంచి ఆయన దగ్గర? ఓకే సార్, విష్ ఆల్ ది బెస్ట్. యా, యాజ్ ఐ ఆల్రెడీ సెడ్, ఈవిడికి కొంచెం ఆ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది. కోన వెంకట్ గారు, రాజబాబు ఫ్రమ్ ఫిల్మీ బీట్ అండి. ఇది మీరు రైటర్, ప్రొడ్యూసర్,
డైరెక్షన్ ఎందుకు చేయలేదండి ఈ సినిమా? డైరెక్టర్ ఉన్నాడుగా. ఆహా, మీరే చేయొచ్చు కదా అని. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఐ బిలీవ్ ఇన్, ఇప్పుడు నేను ఆల్రెడీ 55 ఫిలిమ్స్ యాజ్ రైటర్గా చేశాను. ఒక కొత్త డైరెక్టర్ ఉంటే నా కథని, నా క్రియేషన్ని తను ఒక కొత్త పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తాడు, చూపిస్తాడు. సో నేను ఆల్రెడీ చేసిన సినిమాలు దాని తాలూకు ఎఫెక్ట్ మళ్ళీ ఇదేంటి ఈ సినిమా మీద పడుతుందన్న భయం ఒకటి. అందుకని ఐ ఆల్వేస్ లుక్ ఫర్ ఫ్రెష్ ఫేసెస్. ఇప్పుడు మీరు చూస్తే నా కెరియర్లో ఒక త్రూ నిన్ను కోరి శివ నిర్మాణ, ఒక హరీష్ శంకర్ అవ్వచ్చు, ఒక బాబీ అవ్వచ్చు, ఒక గోపి అవ్వచ్చు, వాళ్ళందరూ ఫస్ట్ ఫిలిమ్స్, ఆ లాంచ్ ఫిలిమ్స్ రాసింది నేనే. మీరు చేసిన చాలా సినిమాల్లో రీసెంట్గా వెంకీ రిలీజ్ అయింది, మంచి అప్లాజ్ కూడా వచ్చింది. ఈ గీతాంజలి 2కి ముందు గీతాంజలి రిలీజ్ చేస్తారా? ఐడియా మంచిది. మరి ఆ చూసేసిన తర్వాత చూసాం అనుకుంటే ఇంక మరి గీతాంజలి 2 తర్వాత చేస్తాం రిలీజ్. మళ్ళీ దానికి డబ్బులు పెట్టి దీనికి పెట్టి ఎందుకులా చూసాం చాలని అనుకోకూడదు, మళ్ళీ అదో ప్రమాదం. ఎందుకంటే మేము ఇక్కడ సురేష్ కొండేటిని మిస్ అవుతున్నాం, కానీ సినిమాలు మిస్ అవ్వరు. మర్చిపోయాం, సురేష్ కొండేటి కూడా ఒక క్యారెక్టర్ చేశాడు మా దాంట్లో గీతాంజలి 2లో. అందుకనే ప్రెస్ మీట్కి వచ్చినట్టు లేడు. ఓకే. అంజలి గారు, చాలామంది తెలుగు హీరోయిన్లకి ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా ఎంకరేజ్మెంట్ ఉంది, సపోర్ట్ ఉంది. మీరు మాత్రం అప్పుడప్పుడు మాత్రం కనిపిస్తున్నారు తెలుగు ఇండస్ట్రీలో, కారణం ఏంటండి? అంటే ప్రతి మూవీ ప్రాసెస్ జరుగుతూనే ఉంది, కానీ మనం అనుకున్న దానికంటే ఎక్కువ రోజులు అదే షూట్లో ఉండడం వల్ల మీకు రిలీజ్ లేట్గా అవడం వల్ల మీకు అలా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు కోన గారు ఇందాక చెప్పినప్పుడు మమ్మల్ని అందరినీ పట్టుకోవడానికి ఆయనకి ఇన్ని రోజులు పట్టింది. బికాస్ ఎవ్రీ డే ఐమ్ వర్కింగ్, షూట్ కానీ, డబ్బింగ్ కానీ, ప్రమోషన్ కానీ, ఎనీథింగ్ ఐఎమ్ వర్కింగ్ ఎవ్రీ డే. ఇప్పుడు రైట్ నౌ ఐ హ్యావ్ 6 మూవీస్ రెడీ టు రిలీజ్, 4 మూవీస్ రెడీ టు రిలీజ్ అండ్ 6 రన్నింగ్. సో మనం వర్క్ చేసే వరకునే మన చేతిలో ఉంటుంది, సినిమా రిలీజ్ ప్రొడక్షన్ చేతిలో ఉంటుంది. గుడ్ లక్ అండి. డైరెక్టర్ గారు, సార్ ఇప్పుడు మామూలుగా ఏంటంటే సెట్లోనే స్క్రిప్ట్ రాస్తున్నారు, అక్కడే ప్రిపేర్ చేస్తున్నారు సీన్లు అనేది ఒక కామెంట్ అందరూ చెప్పే ముచ్చట. కోన గారు మీకు బౌండ్ స్క్రిప్ట్ ఇచ్చారా, సెట్లో కూడా రాశారా? ఈ ఇంప్రవైజేషన్స్ అండి, ఆల్రెడీ స్క్రిప్ట్ రిటర్న్. ఇప్పుడు భాను సార్ చెప్పడం, భాను అండ్ నందు రాయడం, మళ్ళీ రావడం, దర్ ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ అది. సో లాస్ట్ మినిట్ వరకు కూడా ఇంప్రవైజేషన్ జరుగుతూనే ఉంటుంది. సో యా, ఎవ్రీడే మార్నింగ్ వీ హ్యావ్ అ డిస్కషన్. ఒక 6:30-7 o'clockకి కంపల్సరీ సార్తో మాట్లాడడం, డిస్కషను, మళ్ళీ ఒకసారి సీన్ మొత్తం మళ్ళీ చూసుకోవడం, ఐ థింక్ కొన్ని అన్నెసరీ తీసేయడం, కొంచెం ఇంకొన్ని పంచ్లు యాడ్ చేయడం. సో దిస్ ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. సో దట్ వాజ్ యా ఛాలెంజింగ్, బట్ ఇట్ కేమ్ అవుట్ నైస్. యా. కోన గారు, రాంబాబు సివిఆర్ అండి. ఇప్పుడు బొమ్మతో మామూలు బొమ్మ పెట్టారు కదండి, బొమ్మతో భయపెడతారా, దాన్ని రిలేటెడ్గా ఏమన్నా కథ చెప్తారా బొమ్మని? బొమ్మే కథ, బొమ్మతో పాటు ఒక స్టోరీ ట్రావెల్ అవుతుంటుంది. బొమ్మ అండ్ ఆలీ గారితో పాటు అది భయపెడుతుంది, నవ్విస్తుంది, అన్నీ చేస్తుంటుంది. అంటే ఆ బొమ్మ ఎక్కువగా చాలా సినిమాల్లో బొమ్మకి దెయ్యం బట్టి మిగతా వాళ్ళని భయపెడతారు. అలాంటి కామెడీ మీరు చేస్తున్నారు? లేదు, అలాంటిది కాదు. చూడాలి. కోన వెంకట్ గారు, నా పేరు నారాయణ అండి. నేను 18 మూవీస్కి రాస్తాను. సార్, మీరు చాలా సినిమాలు రాశారు. యాక్షన్ కామెడీ మీకు రాయడం ఈజీనా, లేకపోతే హర్రర్ కామెడీ రాయడం ఈజీనా? ఎందుకంటే హర్రర్ కామెడీ ఇది సెకండ్ సినిమా, ఇంతకుముందు ఎక్కువ సినిమాలు యాక్షన్ కామెడీస్ సక్సెస్ అయ్యాయి. సో ఏది కష్టం అంటే? డెఫినెట్గా హారర్ కామెడీ కష్టం. ఎందుకంటే యాక్షన్ కామెడీ అంటే మీరు చూసుకుంటే దూకుడు యాక్షన్ కామెడీ. నేను రాసిన మోస్ట్ ఆఫ్ ద ఫిలిమ్స్ అవే ఉంటాయి. బాద్షా యాక్షన్ కామెడీ, అలాగే అదూర్స్ యాక్షన్ కామెడీ, ఇవన్నీ. కానీ హారర్ కామెడీలో ఏంటంటే ఫియర్ ఫ్యాక్టర్ అన్నది అది స్టోరీలోంచి పుట్టాలి. సో ఇట్స్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్. శ్రీనివాస్ రెడ్డి గారు, సార్ గీతాంజలి ఫస్ట్ మీకు బ్రేక్ ఇచ్చింది అప్పుడు 10 years నుంచి అదే లుక్లో ఉన్నారు. ఏంటి సార్, ఎలా మెయింటైన్ చేస్తున్నారు మీ లుక్ని? అన్నీ అది అర్థమై సార్ వాళ్ళకి చూసా కానీ
ఏమో మరి అట్లే ఉంటాం. తల్లిదండ్రులు ఇచ్చింది అది కదా. థ్యాంక్ యూ కొంచెం ఉన్నాయి అన్న అద్దంలో చూసుకున్నప్పుడు తెలుస్తూ ఉంటుంది కానీ దూరం నుంచి కొంచెం థ్యాంక్ యూ. ఆయన చూపించుకోమని చెప్పండి సార్, ఎక్స్పీరియన్స్ చెప్పండి. 10 years అప్పుడు గీతాంజలికి ఇప్పుడు గీతాంజలికి మీ యాక్టింగ్ వైజ్ అలా ఇంప్రూవ్. అప్పుడు ఆత్రం ఉండేది, ఇప్పుడు కొంచెం ఆలోచన ఉందన్న. ఏజ్ పెరగడం వల్ల అంతే 10 ఏళ్ళు కదా, 10 ఏళ్ళు ఆత్రం ఉండదు కదా, చిన్నగా ఆలోచన వస్తూ ఉంటుంది. సార్ ప్రవీణ్ గారు, మీరు గారు సార్, ఫస్ట్ సినిమా గీతాంజలి అప్పుడు సూపర్ మ్యూజిక్ ఇచ్చారు, బాగా హిట్ అయింది, సక్సెస్ఫుల్ అయింది. దాని తర్వాత మీరు కొంచెం గ్యాప్ ఇచ్చారు, చిన్న సినిమాలో చేశారు, పెద్ద సక్సెస్ సినిమాలు రాలేదు, పెద్ద హిట్ సినిమాలు రాలేదు. ఎందుకు కాదు సార్? ఎక్స్ప్రెస్ రాజా అండి. ఎక్స్ప్రెస్ రాజా ఒకటి చేశారు, తర్వాత పర్సనల్ రీజన్స్ వల్ల నేను యూఎస్లో ఉండేయండి, సో ఎక్కువ రాలేకపోయాను. సో ఇప్పుడు 20 ఏళ్ళు యూఎస్లో ఉండి మొన్ననే 3 months బ్యాక్ ఇండియా షిఫ్ట్ అయిపోయాను మొత్తం విత్ ఫ్యామిలీ. సో ఐఎమ్ లుకింగ్ ఫర్ ఆపర్చునిటీస్ అండ్ సో నాకు తెలిసి జనరల్గా వీళ్ళకి 6 నెలలకి అక్కడికి వెళ్ళిపోతే ఏదో ఉంటుంది, వాళ్ళకి మళ్ళీ కట్ చేయటం ఏదో ఉంటుంది. అందుకని వీళ్ళు 6 నెలలకు ఒకసారి వెళ్ళి మళ్ళీ ఉండటం, దానివల్ల కూడా కొంత ఇప్పుడు అదేం లేదు, ఫుల్ అవైలబుల్, ఇంకెళ్ళరు అనమాట. అన్న ఇవాళ పొద్దునే వచ్చినట్టున్నా, ఇంకో 6 నెలల వరకు డైరెక్టర్ అవైలబుల్. సార్ కోన వెంకట్ గారు సార్, చాలా సార్ డైరెక్షన్ మీరు ఒకసారి టచ్ చేశారు 2007లో, తర్వాత మళ్ళీ వదిలేశారు. ఎందుకు సార్? బ్యాడ్ ఎక్స్పీరియన్సా లేదు అంటే డైరెక్షన్ ఎందుకు చేయడం మానేశారు? అన్నీ చేశారు, మీరు ప్రొడ్యూస్ చేశారు, డైరెక్షన్ చేశాను నేను. చేశారు అదే 2007లో ఒక చేశారు, నాన్ అవల్ అది నేను ఆమె నేను తను ఆమె అని మాధవను, అలాగే షమితా శెట్టి, తర్వాత సదాఫ్, తర్వాత సునీలు. అప్పుడు ఆ ప్రొడ్యూసర్ చేంజ్ అయ్యారు కదా నుంచి, అప్పుడు తను గౌరవ్ శర్మ అని ప్రొడ్యూసర్. దానికి సినిమా అంతా అయిపోయింది, రెడీ, కాపీస్ రెడీ, మనిషి పారిపోయాడు, ప్రొడ్యూసర్ కనపడలేదు. 12 years ఎతికాం అందరం. ఫైనల్గా కోవిడ్లో తేలాడు పాపం, ఇప్పుడు లేడు, చనిపోయాడు. సో కోవిడ్ అప్పుడు మళ్ళీ గౌరవ్ శర్మ ఉన్నాడు అని అప్పుడు తెలిసింది. దెన్ ఈ డైడ్. సినిమా అట్లనే ఉండిపోయింది. ఎందుకు పోయాడు సార్? ఎందుకు పారిపోయాడు? కోవిడ్ అప్పుడా? అది అతనికి ఏదో సమ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. అప్పటి నుంచి అదే ఇప్పటి వరకు డైరెక్షన్ చేయకపోవడానికి కారణం రీజన్ చెప్పలేదు. మంచి ఏంటి? అదే ఆ తర్వాత అదే టైంలో ఇక నాకు ఒక పీక్ ఒకటి స్టార్ట్ అయింది యాజ్ రైటర్గా. అప్పుడే అదే టైం ఇంకా అక్కడి నుంచి నాన్ స్టాప్ ఎవ్రీ ఇయర్ 2 films, 3 films, 4 films ఇలా వెళుతూ అసలు నాన్ స్టాప్గా. మళ్ళీ కోవిడ్ వచ్చిన తర్వాత ఆపింది అందరినీ, ఆగండ్ర బాబు అని. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. ఐఎమ్ కార్తిక్ ఫ్రమ్ మహా న్యూస్. సో బొమ్మ గురించి సినిమా పెట్టారు కాబట్టి, సో రాజేంద్ర ప్రసాద్ గారు అమ్మ బొమ్మ లాంటి సినిమా చేశారు కదా ప్రీవియస్లో, సో ఆ టైప్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా కామెడీ? అండ్ అంటే బొమ్మ అన్నది అంటే ఇది పార్ట్ ఆఫ్ ద స్టోరీ. సో కాబట్టి మెయిన్ అంతా వీళ్ళదే ఉంటుంది, ఒక ప్యారలల్గా ఒక లైన్ వెళ్తూ ఉంటుంది. అదే బొమ్మ అండ్ ఆలీ. అంటే రాజేంద్ర ప్రసాద్ గారు లేదు అసలు దీనికి ఈ బొమ్మకి ఎంతమంది వచ్చిన సినిమాలకి ఏ సంబంధం ఉండదు. ఇట్స్ ఏ యూనిక్ క్యారెక్టరు. ఈ బొమ్మ కూడా అమెరికా నుంచి వచ్చింది. ఓకే. దీనికి బట్టలేసి ఇండియన్కి తయారు చేసాం, సిటిజన్షిప్ ఇచ్చాం. ఇది కూడా వచ్చింది అట్లాంటా నుంచే, డైరెక్టర్ అట్లాంటా నుంచి, బొమ్మ అట్లాంటా నుంచి. అందరినీ కోన గారు అమెరికా నుంచి ప్రతి ఒక్కరిని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ మార్చేసి ఆ గ్రీన్ కార్డు తీసి ఇక్కడ కార్డు ఇప్పించి ఆధార్ కార్డు ఇప్పిస్తుంది. ఓకే. అంజలి గారు, సో జర్నీ మూవీలో మీ యొక్క అంటే ఒక డేరింగ్ అండ్ డాషింగ్ ఆ టైప్ ఆఫ్లో చూసాం కదా, సో అట్లా ఏమైనా కనిపించబోతుందా ఇందులో యాక్చువల్గా చాలా ప్లెజెంట్గా ఎప్పుడు హ్యాపీగా ఉండే ఒక అమ్మాయి. ఓకే. సో మీరు పార్ట్ 1లో చూసుంటారు కదా, సో దాని ఎక్స్టెన్షనే పార్ట్ 2లో చూస్తారు. అండ్ పార్ట్ 2లో మీరు ఆఫ్టర్ 10 years అలా చూస్తున్నారు కాబట్టి ఇంకొంచెం ప్లెజెంట్గా, కొంచెం హ్యాపీగా, ఎప్పుడు పాజిటివ్గా ఉండే ఒక అమ్మాయి. సో అలా ఉంటుంది. యా, వన్ లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. హాయ్ కోన సార్, దిస్ ఇస్ లోకేష్ ఫ్రమ్ bulti.com. సార్ యాక్చువల్గా 10 years బ్యాక్ మీరు గీతాంజలితో వచ్చినప్పుడు హారర్ కామెడీ ఇస్ ద ట్రెండ్.
రావట్లేదు. వస్తూ 10 years బ్యాక్ మీరు గీతాంజలి వచ్చినప్పుడు హారర్ కామెడీస్ ట్రెండ్, అందరూ అవే చేస్తున్నారు, వర్కౌట్ అయింది. మిమ్మల్ని అలాగే ఇంతకుముందు మీడియా వాళ్ళు ఎలా అడిగారో ఆ బక్రా కామెడీ అవ్వట్లేదు కదా అని, ఇప్పుడు కూడా వాట్ ఐమ్ ఆస్కింగ్ ఈజ్ ఈ మధ్యకాలంలో విరూపాక్ష, పొలిమేర 2 కామెడీ కాదు అవి, అవన్నీ కామెడీగా సీరియస్ హారర్ ఫిల్మ్స్. మీరు మళ్ళీ అగైన్ కమింగ్ బ్యాక్ హారర్ కామెడీ అంటే డూ థింక్ రిలవెన్స్ ఉంటుందని అనుకుంటున్నారా, వర్కౌట్ అవుతుందని నమ్ముతున్నారా? 100%. అంటే ఒక పిక్చర్ వర్కౌట్ అవ్వడానికి ఓకే ఆ టైంలో వస్తున్న సినిమాల సంబంధం ఉండదు. సేమ్ టైంలో మీరు చూస్తే ఎవ్రీ ఫ్రైడే ఒక 10 లవ్ స్టోరీస్ మీకు వస్తుంటాయి, అందులో ఒకటే వర్కౌట్ అవుతుంది. సో అది సబ్జెక్ట్ మ్యాటర్ బట్టి ఉంటుంది. ఇట్ కెన్ మళ్ళీ మనల్ని తిరిగి ఆ జోన్లోకి తీసుకెళ్ళగలిగే శక్తి ఆ సబ్జెక్ట్కి ఉండాలి. సో అంతే తప్ప అది ఇది ఆల్రెడీ మనం చూసేసిన జోనర్ కాబట్టి మనం చూడకూడదు అనుకోరు ఆడియన్స్. సార్ అంటే ఫ్రెష్నెస్ వైజ్ ఇప్పుడు ఫ్రెష్నెస్ కోసం డైరెక్టర్ని మార్చారు. సో ఫ్రెష్నెస్ కోసం కోన వెంకట్ గారు ఏం అప్డేట్ అయ్యారు? అది మీకు గీతాంజలి మళ్ళీ వచ్చింది చూసి తెలుస్తుంది. చాలా ఫ్రెష్ ఉంటుంది. అప్డేట్ అయ్యారని అనుకుంటున్నాను నేను, ఎందుకంటే అది ఆ విషయం అడిగాను కూడా, ఏఐని అడిగాను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయ్యానా అన్నాను. అబ్బా బ్రహ్మాండంగా అయ్యో అంది, సూపర్. నేను డైలీ అడుగుతా గుడ్ మార్నింగ్ అని, గుడ్ మార్నింగ్ అంటుంది. అయ్యానా అప్డేట్ అంటుంది, బ్రహ్మాండంగా అయ్యో అంటుంది. సార్ ఇక్కడే తెలిసిపోతుంది. అంతకుముందు వేరే వాళ్ళని అడిగారు, అప్డేటెడ్గా ఏఐని అడుగుతున్నారు అనమాట. అంటే అవును, అక్కడే అప్డేట్ అయ్యారు సార్ బాగా. సార్ డైరెక్టర్ శివ గారు, ఇప్పుడు కోనా సార్ ప్రీవియస్ ఫిల్మ్స్లోనే అంటే మన ఇండస్ట్రీలో ఏంటంటే దర్శకుడే మాటలు రాసుకుంటే వాళ్ళే గొప్ప అనే ఒక నమ్మకం ఉంది, 90% నమ్ముతారు అది. సో రైటర్ వేరు, డైరెక్టర్ ఇచ్చే ఇంటర్ప్రిటేషన్ వేరు అని చాలామందికి తెలియదు. అందుకనే కోనా సార్ ప్రీవియస్ ఫిల్మ్స్లోనే క్రెడిట్ నాదే అని డైరెక్టరు, కాదు మాదే అని రైటర్స్ జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ టైంలో వేరే వాళ్ళు డైలాగ్స్ అని రాస్తున్నప్పుడు యాజ్ ఎ డైరెక్టర్గా మీ మార్క్ చూపించడానికి అసలు ఎంతవరకు స్కోప్ ఇచ్చారు, మీకు ఏం చూపించారు? లేదండి, ఫుల్గా స్కోప్ ఇచ్చారు. ప్రతి దగ్గర నేను చెప్తూనే ఉన్నాను, ఆ సందర్భానుసారం కావాల్సినవి ఇంక్లూడ్ చేసాము. వద్దు కొంచెం పడదు ఇక్కడ అనవసరం అనిపించినప్పుడు వి ఎడిటెడ్ దోస్ అవుట్. సో యా, థ్యాంక్ యూ. యాజ్ ఎ డైరెక్టర్గా 10 years బ్యాక్ గీతాంజలి వచ్చినప్పుడు మనకి ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఇదంతా ఇంత లేదు. ఇప్పుడు రైట్ నౌ ఎవ్రీ హోమ్ హ్యాస్ నెట్ఫ్లిక్స్ కానీ అమెజాన్ కానీ, వీఆర్ సీయింగ్ చాలా బెటర్ హారర్ కంటెంట్ వైజ్ ఎక్స్ట్రాడినరీ సినిమాటిక్ బ్రిలియన్స్ అండ్ టెక్నికల్ బ్రిలియన్స్ ప్రాజెక్టులు చూస్తున్నాం. ఈ టైంలో వాట్ ఈస్ దట్ యూ బాట్? అంటే అంతా సేమ్ టీమ్ అందరూ ఉన్నారు, దట్స్ ఫైన్, యాక్టర్స్ అందరూ ఫైన్, బట్ కానీ ఎక్స్ట్రాడినరీగా ఏదో ఒకటి తీసుకురావాలి. అదర్వైజ్ దీస్ డేస్ ఫిల్మ్స్ ఆర్ నాట్ వర్కింగ్ అవుట్, విచ్ యూ నో. సో ఏం తీసుకొచ్చారు అంటే యూఎస్ నుంచి వచ్చి ఇక్కడ డైరెక్ట్ చేయడం వల్ల ఆ ఎక్స్పీరియన్స్ ఏమైనా పట్టుకొచ్చారా, లేకపోతే కొత్త ఎలిమెంట్స్ ఏమైనా ఇండ్యూస్ చేశారా యాజ్ అ డైరెక్టర్? అంటే అది మీరే చెప్పాలి చూసాక. డెఫినెట్గా, బికాజ్ వీ థాట్ వీ డెడ్. ఎందుకంటే బొమ్మ అనేది ఒక న్యూ ఎలిమెంట్ ఇన్ దిస్ ఫిలిం, సో విచ్ ఇస్ గోయింగ్ టు ప్లే పివిటల్ రోల్. బొమ్మతో హారర్ అనేది చాలా ఓల్డెస్ట్ హారర్ ఎలిమెంట్ కదా. బట్ దట్స్ అది చాలా కాలం క్రితం వచ్చింది. ఇప్పుడు మళ్ళీ నథింగ్ హెస్ కమ్ విచ్ ఇస్ లాంగ్. యానబెల్ తర్వాత యానబెల్, దర్ ఆర్ సమ్ మూవీస్, చకీ అండ్ ఆల్ దీస్ మూవీస్. దాని తర్వాత లాంగ్ గ్యాప్, అది కూడా హాలీవుడ్లో. సో ఇక్కడ మనం చూసింది చాలా తక్కువ సినిమాలో బొమ్మ అని ఇంక్లూడ్ చేస్తూ. అండ్ అనదర్ థింగ్ ఈజ్ సినిమాటోగ్రఫీ. అంటే ఇందులో తను బొమ్మను పట్టుకొని రావడం వల్ల దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఎంటైర్ ఫిలింలో బొమ్మ తాలూకు ఫుటేజ్ మ్యాక్సిమం 10 to 15 minutes ఉంటుంది అంతే. మనం ఏంటంటే 10 to 15 minutes ద స్టోరీ ఈజ్ అబౌట్ దీస్ పీపుల్. సో ఇది అన్నెసరీగా నాకేమనిపించిందంటే, ఓహో బొమ్మ ఎక్కువ అవుతుంది హైలైట్, బొమ్మ గీతాంజలి అని అనడం. మ్యాక్సిమం ఫుటేజ్ 10 to 15 minutes ఉంటుంది. బొమ్మ ఇస్ నాట్ ఇంపార్టెంట్ ఇది ఎంటైర్ ఫిలిం. మీకు చూస్తే అర్థమవుతుంది. అంటే 2 hours 40 minutes ఫిలిము 230 minutes ఉంటే దాంట్లో 10 minutes to 10 minutes ఉంటుంది బొమ్మ. 2 hours 20 minutes ఈజ్ ఆన్ దీస్ పీపుల్. సో ప్లస్ తను ఒక కొత్త డైరెక్టర్ మీరు అడిగారు కదా, దానికి యాక్చువల్గా నేను చెప్పాలి సమాధానం. ఎందుకంటే ఆల్వేస్ ఎనీ డెబ్యూ డైరెక్టరు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళు ఒక హీఈస్ ఎ గుడ్ ఆడియన్. ఒక ప్రేక్షకుడు సినిమా తీస్తే ఎలా ఉంటుంది? ఒక ప్రేక్షకుడికి సినిమా స్క్రిప్ట్ ఇచ్చి, ఇప్పుడు మీకే ఇది మీరు ఇన్ని సినిమాలు చూశారు, సో యూ హ్యావ్ ఎన్ ఎక్స్పీరియన్స్ యాజ్ అన్ ఆడియన్ విచ్ ఇస్ ఫార్ మోర్ గ్రేటర్ దాన్ ఆల్ ఆఫ్ అస్. సో ఆడియన్గా మనం కొన్ని వేల సినిమాలు చూస్తుంటాం. అలా చూసిన శివ
నువ్వు ఒక ప్రేక్షకుల్లో చూడు దీన్ని. అండ్ యాజ్ ఎ కొరియోగ్రాఫర్గా తనకు లెన్స్ ఇవన్నీ తనకు తెలుసు. లెన్సింగ్ అవ్వచ్చు, మేకింగ్ అవ్వచ్చు, టేకింగ్ అవ్వచ్చు. సో టెక్నికల్గా సో ఒక కొత్త డైరెక్టర్ నువ్వెలా చూస్తున్నావో దీన్ని చూపించేలాగా అండర్లో తన ఇది యాడ్ అయింది సినిమాకి. అంతే. కూల్ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. ఒక్కటే లాస్ట్ ప్లీజ్. సో అంజలి గారు, యాక్చువల్లీ తెలుగు వాళ్ళకి మీరంటే చాలా అభిమానం ఉంది. నేను కూడా పెద్ద ఫ్యాన్ మీకు. అయితే మీరు మూవీస్ చేస్తున్నారు, వర్క్ చేస్తున్నారు, స్టిల్ నౌ 6 మూవీస్ ఉన్నారన్నారు. కానీ ఒక తెలుగు అమ్మాయి అవ్వడం వల్ల లేకపోతే ఏంటి రీజన్, సరైన బ్రేక్ రాలేదు అని మా అందరికీ అనిపిస్తుంది. బ్రేక్ రాకపోతే మీకు నేను ఫేవరెట్ హీరోయిన్ అవ్వను. కొన్ని మూవీస్లో లేదు, కొన్ని మూవీస్లో కావచ్చు, మీ యాక్టింగ్ పరంగా కావచ్చు, ఖచ్చితంగా అభిమానం ఉంటుంది. బట్ టాప్ మోస్ట్ ఇప్పుడు ఈ రోజు శ్రీలీల చూసుకుందాం, కంటిన్యూస్గా మూవీస్. సారీ ఫర్ ఇంటరప్టింగ్. ఐ నెవర్ ప్లేడ్ దిస్ నెంబర్ 1 నెంబర్ 2. నేను ఇది చాలా ఇంటర్వ్యూస్లో చెప్తున్నా. టాప్, సెకండ్ టాప్, 1, 2, 3 ఇవన్నీ మన మైండ్ పర్సెప్షన్. ఓకేనా? ఇప్పుడు నాకు ఒక హీరోయిన్ నచ్చచ్చు, మీకు ఒక హీరోయిన్ నచ్చచ్చు, ఈయనకు ఒక హీరోయిన్ నచ్చచ్చు, ముగ్గురు ఒకళ్ళే అవ్వాలని రూల్ లేదు. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ నెంబర్ గేమ్. ఐఎమ్ ఎ కైండ్ ఆఫ్ యాక్టర్ హూ ఓన్లీ బిలీవ్స్ ఇన్ చూసింగ్ స్క్రిప్ట్స్ దట్ హ్యాస్ పొటెన్షియల్ ఫర్ మీ అండ్ వేర్ ఐ కెన్ ప్రూవ్ సంథింగ్ ఇన్ ఇట్. అలా లేకపోతే నేను ఆ రోల్ చూస్ చేసుకోను. సో నాకు ఒక యాక్టర్గా నన్ను సాటిస్ఫై చేయాలి ఫస్ట్. సో ఐ కెన్ డూ 4 మూవీస్ ఎట్ ఏ టైమ్, ఐ కెన్ డూ 1 మూవీ ఎట్ ఏ టైమ్, బట్ డూయింగ్ 1 మూవీ, 1 గుడ్ మూవీ ఎట్ ఏ టైమ్ ఈజ్ మై మోటో. సో ఇప్పుడు మీరు ఇప్పుడు అడిగారు కదా 6 మూవీస్ ఉన్నాయని. దట్ ఇస్ నాట్ అబౌట్ ద నెంబర్. ఇప్పుడు మీరు చూసారంటే ఐఎమ్ వర్కింగ్ ఇన్ 4 లాంగ్వేజెస్. సో మనం తెలుగు గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం. ఐఎమ్ ద ఓన్లీ పర్సన్. నేను ఒక పర్సన్నే అన్ని చోట్ల ఉండలేను. సో ఈరోజు నేను తెలుగుకి వర్క్ చేస్తే నెక్స్ట్ నేను తమిళ్కి వర్క్ చేయాలి. సో ఇప్పుడు తమిళ్లో మీకు 1 డే బ్రేక్ వస్తుంది, తెలుగులో 1 డే బ్రేక్ వస్తుంది, అక్కడ ఒక 1 మూవీ బ్రేక్ వస్తుంది, ఇక్కడ ఒక 1 మూవీ బ్రేక్ వస్తుంది. సో ఐ క్యాన్ చూస్ ఓన్లీ స్క్రిప్ట్స్ విచ్ ఇన్స్పైర్స్ మీ, విచ్ గివ్స్ మీ దట్ కిక్ టు డూ ఇట్. సో అండ్ ఆల్సో మనకి ప్లాట్ఫామ్స్ ఎక్కువ ఉన్నాయి. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ ఇవి నేను ఆల్రెడీ వర్క్ చేస్తున్న ప్లాట్ఫామ్స్ తీసేస్తే నౌ వీఆర్ వర్కింగ్ ఆన్ OTTs ఆల్సో. Last year I had 2 releases on OTT, 2 seasons in Telugu and 1 season in Tamil, and I had a very big release, Iratta in Malayalam. I had many releases in last couple of years after Vakil Saab. So I'm continuously working. Not that just because Telugu movie delay avutundi kada, that doesn't mean I'm not working. I'm working every single day. ఈ రోజు నేను ఇక్కడికి రావడానికి కూడా ఆయన నాకు 4 days ముందుగా నాకు చెప్పాల్సి ఉండింది, ఈరోజు ఖచ్చితంగా రావాలి అని. అదర్వైజ్ ఐఎమ్ గాన్ ఫర్ అదర్ వర్క్. థ్యాంక్ యూ సో మచ్ అంజలి గారు. ఎప్పుడు ఎలాంటి కంటెంట్తో వచ్చినా డెఫినెట్గా మమ్మల్ని ఖుషి చేయడంలో మాత్రం ఎప్పుడు మిస్ చేయరు. అండ్ వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ దట్ ఇన్ని లాంగ్వేజెస్లో మా తెలుగు అమ్మాయి ఇంత అద్భుతమైన సినిమాలు చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అంజలి గారు, కోన వెంకట్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, ఎవ్రీబడి ఆన్ స్టేజ్. గీతాంజలి మళ్ళీ వచ్చింది ఈ సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ మాత్రమే ఇవాళ ఇంత వైభవంగా ఇంత గ్రాండ్గా జరిగింది అంటే ఇక ముందు మన